హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయ్స్, ప్రముఖ టాప్ ఎంఎన్సీ కంపెనీ అయిన టెక్ మహీంద్రా నుంచి అయితే ఫ్లిప్కార్ట్లో వర్క్ చేసుకునే విధంగా నౌకరీ దాంట్లో అయితే జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో రీసెంట్గానే ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అన్నీ పోస్ట్ చేశారు కాబట్టి వీడియో చూసిన వెంటనే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. ఈ యొక్క జాబ్ రిక్వైర్మెంట్కి సంబంధించి ఎవరైతే 12th పాస్ అయి ఉంటారో బేసిక్ క్వాలిఫికేషన్ తరపున అయితే మనం అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. శాలరీ కూడా 2 lakhs per annum అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది గైస్. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ విభాగంలో ఆపర్చునిటీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది గైస్. కేవలం వర్క్ అంతా కూడా కాల్స్ మాట్లాడటమే ఉంటుందన్నమాట. మెయిన్ వర్క్ అంతా కూడా కేవలం ఇంటర్వ్యూ రూపంలోనే సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది గైస్. అలా కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లై ప్రాసెస్ నేను ఈ వీడియోని చెప్తా కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేసుకుంటారు కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి. గాయస్, మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే నౌకరీకి సంబంధించి మనకి టెక్ మహీంద్రా వాళ్ళు అయితే హైరింగ్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఫ్లిప్కార్ట్ నాన్ వాయిస్ బెండింగ్ అని అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది జాబ్ రోల్ అనేది. సో హైరింగ్ మాత్రం టెక్ మహీంద్రా వాళ్ళు చేసినా కూడా మనము యాజ్ ఎ ఫ్లిప్కార్ట్ కంపెనీ తరపున అయితే మనం అనేది వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క జాబ్ వచ్చేటప్పటికి నాన్ వాయిస్ సంబంధించి జాబ్ అని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. అండ్ అలాగే 0 to 5 years అనే ఎక్స్పీరియన్స్ అని అడగటం అయితే జరుగుతుంది అనమాట. 0 అంటే ఫ్రెషర్ అండ్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే ప్యాకేజ్ కూడా 2 lakhs per annum అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది గైస్. అండ్ అలాగే క్లియర్గా రిమోట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మనం ఎక్కడైనా ఇంటికాడ కూర్చొని చక్కగా వర్క్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. అండ్ అలాగే ఆఫీస్ లొకేషన్ వచ్చేటప్పటికి కోల్కతాలో అయితే ఉంటుందని చెప్పడం అయితే జరుగుతుంది గైస్. అండ్ అలాగే ఆఫీస్ డీసీ కోల్కతా అనమాట. సో మనం అక్కడికి వెళ్ళి వర్క్ చేయాల్సి అయితే నీడ్ అయితే లేదనమాట. మనం రిమోట్ పొజిషన్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి యాజ్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ విభాగంలో వర్క్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ యొక్క రోల్ మీద జాబ్ రిలీజ్ చేయడం అయితే రీసెంట్గానే రిలీజ్ చేశారనమాట. సో జస్ట్ నవ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. రీసెంట్గానే ఈ యొక్క జాబ్ హైరింగ్ గురించి రిలీజ్ చేయడం జరిగింది. సో వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. అండ్ అలాగే ఓపెనింగ్స్ కూడా 500 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. సో ఈ యొక్క జాబ్ రోల్కి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ మనం గమనించినట్టయితే 12th ఎవరైతే పాస్ అయి ఉంటారో బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే మీరు డిప్లొమా కంప్లీట్ చేసినా ఐటీఐ కంప్లీట్ చేసినా కూడా మీరు అనేది అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అక్కడ ఎడ్యుకేషన్ అని ఉంది కదా, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని కూడా ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో ఇవన్నీ కూడా వాయిస్కి సంబంధించి అని అంటే చాలా కాల్స్ అయితే మాట్లాడాల్సి అయితే ఉంటుంది గైస్. అంటే డేకి వచ్చి ఒక 50 to 60 కాల్స్ అయితే మనం మాట్లాడాల్సి అయితే ఉంటుంది అనమాట. ఎవరైతే 12th పాస్ అయ్యి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాకు ఉన్నాయి అని అనుకుంటారో ఇది ఒక బెస్ట్ జాబ్ అన్నమాట. యాజ్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ విభాగంలో వర్క్ చేసుకోవడానికి ఇక్కడ కస్టమర్కి సంబంధించి మన వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో కస్టమర్ సక్సెస్ అనేది అండ్ సర్వీసెస్ అండ్ ఆపరేషన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కస్టమర్ డిపార్ట్మెంట్లో సర్వీసెస్ డిపార్ట్మెంట్లో మనం అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే కంపెనీకి సంబంధించి క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చినా వాళ్ళకి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా యాజ్ ఏ మనము కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో ఉండైతే మనం అనేది వాళ్ళతో కాంటాక్ట్ అయితే అయ్యి మాట్లాడాల్సి అయితే ఉంటుంది గైస్. సో గుడ్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది ఈ యొక్క జాబ్కి సంబంధించి. అంటే చిన్న కాల్ సెంటర్ లాగా అనమాట. అంటే కాల్స్ వస్తూ ఉంటాయి. మనం ఆ కాల్స్ డేకి వచ్చి ఒక 50 to 60 కాల్స్ అయితే కంపల్సరీ ఉంటాయి అనమాట. సో మాట్లాడాల్సి అయితే ఉంటుంది. క్లయింట్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మనం అనేది సాల్వ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వన్స్ రిక్వైర్మెంట్కి మనకి సెలెక్ట్ అయిపోయిన తర్వాత జాబ్కి సంబంధించి మనకి ఇనీషియల్గా ట్రైనింగ్ పీరియడ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్లోనే మనకు ఫుల్ వర్క్ అంతా కూడా నేర్పించడం అయితే జరుగుతుంది గైస్. అండ్ అలాగే ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది ఉంటే మీకు అడిషనల్గా బెనిఫిట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్ కెన్ అప్లై ఓన్ ల్యాప్టాప్ రిక్వైర్డ్ విత్ విండోస్ 10 అండ్ అబోవ్. సో మనకి ఓన్ ల్యాప్టాప్ కూడా కలిగి ఉండాలన్నమాట. సో అది కూడా విండోస్ 11 కాన్ఫిగరేషన్తో కలిగి ఉండాలి. అలాగే ఆ యొక్క ల్యాప్టాప్కి అయితే 8 GB ర్యామ్ అయితే కంపల్సరీ అని అనమాట. అండ్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ వచ్చేటప్పటికి i3 అండ్ అబోవ్ అనమాట. సో i5 i7 కూడా ఉన్నా పర్వాలేదు అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో మనం గమనించినట్టయితే ఫోన్ కాల్స్ అయితే మాట్లాడాల్సింది అయితే ఉందని చెప్పా కదా, దానికి సంబంధించి మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుందని అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఎలా అప్లికేషన్ అనేది సబ్మిట్
సబ్మిట్ అయితే చేసుకోవచ్చని మీరు అడిగినట్టయితే ఇక్కడ మీకు హెచ్ఆర్ నంబర్ అయితే కనబడటం జరుగుతుంది కదా, 7278061307. సో ఈ యొక్క నెంబర్కి అయితే మీరనేది వాట్సాప్ అయితే చేయండి మీ యొక్క రెజ్యూమ్ని. లేదు మీరు అప్లై చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ లాగిన్ టు అప్లై అని అయితే కనబడటం అయితే జరుగుతుందన్నమాట. నేను ఈ యొక్క డైరెక్ట్ పేజ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఒకవేళ నౌకరీకి సంబంధించి మీరు లాగిన్ లేకపోతే వన్స్ మీరు ఒక సైన్ ఇన్ అయిపోయి రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ లాగిన్ టు అప్లై అయితే కనబడటం జరుగుతుంది. అప్లై ప్రాసెస్ కోసం దీని మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు మాన్యువల్‌గా కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ యొక్క అప్లికేషన్ కూడా ట్రాక్ కూడా కనిపిస్తుంది జరుగుతుందన్నమాట. వన్స్ మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిన తర్వాత గైస్. లేదు అని అనుకున్నా కూడా ఈ యొక్క హెచ్ఆర్ నంబర్‌కి అయితే మీ రెజ్యూమ్ కూడా వాట్సాప్ చేసినట్టయితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ స్టెప్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకనేది ఇంటర్వ్యూ పెట్టి అయితే ఆన్‌బోర్డింగ్ చేసే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది గైస్. సో గైస్ ఇలాంటి జెన్యూన్ మంచి మంచి వీడియోస్ కోసం వీడియోకైతే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్. సో దట్స్ ఆల్.